హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో తెలుగు అకాడమీ బుక్ నుండి సాంఘిక శాస్త్రం చరిత్రలో నెక్స్ట్ లెసన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనము లెసన్ నేమ్ వచ్చేసి 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. వీటి యొక్క బిట్స్ అయితే మనము ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, పీస్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు ఎవరు? ఫస్ట్ వన్ తాంతియా తోపే, సెకండ్ వన్ నానా సాహెబ్, థర్డ్ వన్ కున్వర్ సింగ్, ఫోర్త్ వన్ బక్తా ఖాన్. దీనికి ఆన్సర్ వచ్చేసి నానా సాహెబ్. పీస్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు ఎవరంటే నానా సాహెబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న చిట్ట చివరి సంస్థానం? ఫస్ట్ వన్ హైదరాబాద్, సెకండ్ వన్ లక్నో, థర్డ్ వన్ కాన్పూర్, ఫోర్త్ వన్ అవధ్. దీనికి ఆన్సర్ వచ్చేసి అవధ్. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ రాజులలో చివరివాడు ఎవరు? చూద్దాం. ఫస్ట్ వన్ బహదూర్ షా జాఫర్, సెకండ్ వన్ రెండవ అహ్మద్ షా, థర్డ్ వన్ ఔరంగజేబు, ఫోర్త్ వన్ షా ఆలం. దీనికి ఆన్సర్ వచ్చేసి బహదూర్ షా జాఫర్. మొఘల్ రాజులలో చివరివాడు ఎవరంటే బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చివరి రాజు మరణం తర్వాత రాజు కుటుంబీకుల నివాసాన్ని ఎర్రకోట నుంచి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని ప్రకటించింది ఎవరు? ఫస్ట్ వన్ కానింగ్, సెకండ్ వన్ డల్హౌసీ, థర్డ్ వన్ బెంటింగ్, ఫోర్త్ వన్ వెల్లా. దీనికి ఆన్సర్ వచ్చేసి డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలనే ఒక చట్టాన్ని కంపెనీ ఏ సంవత్సరంలో చట్టం చేసింది? ఫస్ట్ వన్ 1855, సెకండ్ వన్ 1858, థర్డ్ వన్ 1857, ఫోర్త్ వన్ 1856. దీనికి ఆన్సర్ వచ్చేసి 1856. ఏ సంవత్సరంలో చట్టం చేసింది అంటే 1856. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మతంలోకి మారటాన్ని సులభతరం చేస్తూ 1850లో ఒక కొత్త చట్టాన్ని చేశారు? ఫస్ట్ వన్ ఇస్లాం మతం, సెకండ్ వన్ క్రైస్తవ మతం, థర్డ్ వన్ జైన మతం, ఫోర్త్ వన్ బౌద్ధ మతం. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ క్రైస్తవ మతం. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఫస్ట్ వన్ లక్నో, సెకండ్ వన్ మీరట్, థర్డ్ వన్ ఢిల్లీ, ఫోర్త్ వన్ కాన్పూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే మీరట్లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, మంగల్ పాండే అనే ఒక యువ సైనికుడిని ఎప్పుడు ఉరితీశారు? ఫస్ట్ వన్ 8 ఏప్రిల్ 1857, సెకండ్ వన్ 9 మే 1857, థర్డ్ వన్ 10 ఏప్రిల్ 1857, ఫోర్త్ వన్ 10 మే 1857. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 8 ఏప్రిల్ 1857. నెక్స్ట్ క్వశ్చన్, మీరట్లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? చూడండి, మీరట్లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైందంటే ఫస్ట్ వన్ 8 ఏప్రిల్ 1857, సెకండ్ వన్ మే 12 1857, థర్డ్ వన్ మే 10 1857, ఫోర్త్ వన్ మే 29 1857. దీనికి ఆన్సర్ వచ్చేసి మే 10 1857. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరంగీలు అంటే? ఫస్ట్ వన్ ఆయుధాలు, సెకండ్ వన్ సంస్థానాలు, థర్డ్ వన్ విదేశీయులు, ఫోర్త్ వన్ మందుగుండు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ విదేశీయులు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటుకు నాయకుడిగా ఎవరిని ప్రకటించారు? ఫస్ట్ వన్ షా ఆలం, సెకండ్ వన్ బహదూర్ షా జాఫర్, థర్డ్ వన్ తాంతియా తోపే, ఫోర్త్ వన్ పై వారందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటుకు నాయకుడిగా ఎవరిని ప్రకటించారంటే బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తూటాలను సిపాయిలు ఎందుకు ఉపయోగించమన్నారు? ఫస్ట్ వన్ ఆవు హిందువులకు పవిత్రమైనది, సెకండ్ వన్ పంది ముస్లింలకు నీచమైనది, థర్డ్ వన్ సైన్యంలో చాలామంది శాకాహారులు ఉండటం వలన, ఫోర్త్ వన్ 1 మరియు 2. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 1 మరియు 2. ఫస్ట్ వన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆవు హిందువులకు పవిత్రమైనది, పంది ముస్లింలకు నీచమైనది. ఈ రెండిటి వలన సిపాయిలు వీటిని ఉపయోగించమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నానా సాహెబ్ ఏ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ బలగాలను తరిమికొట్టి తనను తాను ఆ ప్రాంతానికి పీస్వాగా ప్రకటించుకున్నాడు?
ఫస్ట్ వన్ లక్నో, సెకండ్ వన్ కాన్పూర్, థర్డ్ వన్ ఢిల్లీ, ఫోర్త్ వన్ జైపూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, బిర్జిస్ కాదిర్ తనను తాను నవాబుగా ఏ ప్రాంతానికి ప్రకటించుకున్నాడు? ఫస్ట్ వన్ ఝాన్సీ, సెకండ్ వన్ పాట్నా, థర్డ్ వన్ లక్నో, ఫోర్త్ వన్ నాసిక్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగట్టుకొని ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? చూడండి, ఫస్ట్ వన్ రాణి అవంతిబాయి, సెకండ్ వన్ బేగం హజ్రత్ మహల్, థర్డ్ వన్ తాంతియా తోపే, ఫోర్త్ వన్ పై వారందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి తాంతియా తోపే. రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగట్టుకొని ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది అంటే తాంతియా తోపే. నెక్స్ట్ క్వశ్చన్, రాయ్గఢ్కు చెందిన రాజా ఎవరు? చూడండి, ఫస్ట్ వన్ బేగం నజీర్, సెకండ్ వన్ బేగం హజ్రత్, థర్డ్ వన్ రాణి అవంతిబాయి, ఫోర్త్ వన్ రాణి లక్ష్మీబాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రాణి అవంతిబాయి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ సైన్యం ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంది? ఫస్ట్ వన్ 1857 ఆగస్టు, సెకండ్ వన్ 1857 సెప్టెంబర్, థర్డ్ వన్ 1857 అక్టోబర్, ఫోర్త్ వన్ 1858 ఆగస్టు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1857 సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను ఆయన భార్య బేగం జీనత్ మహల్లను బ్రిటిష్ సైన్యం ఏ జైలులో బంధించారు? చూడండి, నేను క్వశ్చన్ అనేది మళ్ళీ చదువుతున్నాను. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను ఆయన భార్య బేగం జీనత్ మహల్లను బ్రిటిష్ సైన్యం ఏ జైలులో బంధించారు? ఫస్ట్ వన్ రంగూన్ జైలు, సెకండ్ వన్ అండమాన్ జైలు, థర్డ్ వన్ తీహార్ జైలు, ఫోర్త్ వన్ ఢిల్లీ కోటలో. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రంగూన్ జైల్లో బంధించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యక్తులు వారు చంపబడిన సంవత్సరాలను జతపరచండి. చూడండి, ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇట్లా ఇచ్చి మనకు క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇట్లనే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మంగల్ పాండే, సెకండ్ వన్ బహదూర్ షా జాఫర్, థర్డ్ వన్ ఝాన్సీ లక్ష్మీబాయి, ఫోర్త్ వన్ తాంతియా తోపే. ఇక్కడ వచ్చేసి 1857, 1858, 1859, 1862. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. చూడండి, అంటే మంగల్ పాండే వచ్చేసి 1857, బహదూర్ షా జాఫర్ వచ్చేసి చూడండి ఇక్కడ 1862. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చేసి ఇక్కడ ఏదంటే 1858. ఫోర్త్ వన్ వచ్చేసి తాంతియా తోపే వచ్చేసి 1859. చూడండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 1858లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక కొత్త చట్టం చేసింది. అందులోని అంశాలేవి? ఫస్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. సెకండ్ వన్ బ్రిటిష్ మంత్రి మండలిలో భారతదేశ వ్యవహార మంత్రిగా ఒక శాఖను ఏర్పాటు చేశారు. థర్డ్ వన్ భారతదేశపు గవర్నర్ జనరల్ ఇక నుంచి వైస్రాయ్గా పిలువబడతారు. ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అన్నీ. చూడండి, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. బ్రిటిష్ మంత్రి మండలిలో భారతదేశ వ్యవహార మంత్రిగా ఒక శాఖను ఏర్పాటు చేశారు. థర్డ్ వన్ భారతదేశపు గవర్నర్ జనరల్ ఇక నుంచి వైస్రాయ్గా పిలువబడతారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు తర్వాత భారతీయ సైన్యంలోకి ఎవరిని ఎక్కువగా నియమించారు? ఫస్ట్ వన్ గూర్ఖాలు, సెకండ్ వన్ సిక్కులు, థర్డ్ వన్ పఠాన్లు, ఫోర్త్ వన్ పై వారందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. చూడండి, 1857 తిరుగుబాటు తర్వాత భారతీయ సైన్యంలోకి ఎవరిని ఎక్కువగా నియమించారంటే గూర్ఖాలు, సిక్కులు, పఠాన్లు. ఈ మూడు కూడా ఆన్సర్స్ ఏనండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారకులు ఎవరిని బ్రిటిష్ వారు భావించారు? ఫస్ట్ వన్ హిందువులు, సెకండ్ వన్ క్రిస్టియన్లు, థర్డ్ వన్ ముస్లింలు, ఫోర్త్ వన్ సిక్కులు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారకులను ఎవరినైనా బ్రిటిష్ వారు భావించారంటే ముస్లింలు. నెక్స్ట్ క్వశ్చన్, మా స్వహస్తాలతో మా స్వాతంత్ర్యాన్ని సమాధి చేయనీయం అని చెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ రాణి అవంతిబాయి, సెకండ్ వన్ రాణి లక్ష్మీబాయి, థర్డ్ వన్ తాంతియా తోపే, ఫోర్త్ వన్ బహదూర్ షా. దీనికి ఆన్సర్ వచ్చేసి
రాణి లక్ష్మీబాయి. మా స్వహస్తాలతో మా స్వాతంత్రాన్ని సమాధి చేయనీయమని చెప్పింది ఎవరంటే రాణి లక్ష్మీబాయి అండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టైం అయితే ఎక్కడ వేస్ట్ చేయడం లేదు. నేనైతే డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చేస్తున్నాను. ఇవైతే బిట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అందుకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఫస్ట్ వన్ రాణి అవంతిబాయి, రాయ్గఢ్. సెకండ్ వన్ ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీ. థర్డ్ వన్ నానా సాహెబ్ కాన్పూర్. ఫోర్త్ వన్ తాంతియా తోపే, లక్నో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ తాంతియా తోపే, లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఫస్ట్ వన్ డల్హౌసీ, సెకండ్ వన్ కానింగ్, థర్డ్ వన్ బెంటింగ్, ఫోర్త్ వన్ ఎవరు కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి కానింగ్. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే కానింగ్. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బిట్స్ అనేవి నెక్స్ట్ టాపిక్ అనేది మనము నెక్స్ట్ చేద్దాము.